హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఏం చేస్తున్నారా అక్కడ చూస్తున్నారా? సో ఇద్దరు పెద్ద మనుషులు కలిసి అయితే గుంత తీస్తున్నారు అనమాట. ఎందుకనేది ఇంపార్టెంట్. సో పండగ అయితే చేస్తున్నామండి. ఈ ఉగాది ముందు అయితే పండగలు చేస్తారు కదా, అంటే ఇప్పుడు మైసమ్మ, ఎల్లమ్మలు, ఉప్పలమ్మలు అని అలా పండగలు చేస్తారు కదా, సండే అలా. సో అలాంటి పండగ అనమాట. ఆ పండగ కోసం పెద్దవాళ్ళు ఏమలే కానీ చిన్నపిల్లలు అయితే కష్టపడుతున్నారు. సో ఇప్పుడైతే మనం ఆ పండగ ఎలా చేశారు అదంతా అయితే వీడియోలో చూసేద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. వీళ్ళైతే ఇంత కష్టపడి గుంత అయితే ఎందుకు తీస్తున్నారు అంటే, అదే పండగ అని చెప్పేది కదా. గుంత దేనికోసం అంటే, అదే పండగలు చేసి అయితే పండగ చేసిన ఏమంటారు తినే వస్తువులు, తిన్న ప్లేట్లు, చేతులు గడగడం అవన్నీ బయటికైతే వెళ్ళొద్దు అనమాట. బయటికి వెళ్తే మనం చేసిందంతా బయటికి వెళ్ళిపోద్దని అలా. సో ఇంట్లోనే గుంత తీసి ఇంట్లో వేస్తారు అలా అనమాట. దానికోసం గుంత తీస్తున్నారు కష్టపడి అయితే. సో పూజ అయితే ఒక పక్క అయ్యగారులు అంటే బైండ్లు అంటారు, వాళ్ళైతే వచ్చి స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళు వచ్చాకైతే అమ్మవారిని బయటికి తీసాకైతే అందరిని కూర్చోబెట్టయితే మైలపూలు తీశారండి. ఇందాక అవన్నీ చేశారు కదా, చేశాక మైలపూలు అయితే తీశారు. తీసాకైతే పాలోల వరకు కూర్చోబెట్టి చేస్తారు. చేశాకైతే అందరు తల స్నానాలు చేసేస్తారు పాలోల వరకు అందరూ. దాని తర్వాత అమ్మవారి కళ్యాణం ఉంటది అనమాట. చూసేద్దాం.
పోసుకున్న వాళ్ళు పోసుకొని పోసుకొని మా ఆయన తీసుకుంటున్నాడే. గోడకుంది ఇప్పుడు కట్టే టైం 1:30 అవుతుంది. అక్కడ చూడండి 1:30కి పిండి వంటలు ఎందుకు చేస్తున్నామో అనుకుంటున్నారా? ఆకలేసిందండి, అందుకోసం ఇంకేమైనా. అక్క తొందర చేయి, ఆకలి అవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మర్చిపోయినా మహేష్ హాయ్ చెప్పు. చూడకుండా ఇప్పుడైతే అమ్మవారికి వచ్చినట్టు మేము బోరేం చేస్తాం. నైట్ చేసే పూజనే కాబట్టి పోయినసారన్నా స్నానాలు చేసి పడుకున్నాం. ఈసారి కొత్త అయ్యగారులు వచ్చి నైట్ అంతా పని పెట్టారు. సో ఇప్పుడైతే మనం వంట చేసుకున్నాం. స్వప్నక్క చేసిన బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయి. అవునా? ఒకసారి తినాలనిపిస్తుంది. టేస్ట్ చేసింది అనమాట మా అక్క. థ్యాంక్స్ అక్క. తినాలనిపిస్తుంది స్వప్న, కానీ తొందరగా అవుతున్నాయి. అమ్మవారి బియ్యం గోధుమ పిండి అయింది. బియ్యం పిండి ఇప్పుడైతే పూరి రావాలి. పూరి అందు సరిపోతుంది. మైల తీసాకైతే పాలుల వరకు అయితే తల స్నానాలు చేసేస్తారండి. చేసేసాము. చేసినాక ఇప్పుడైతే బూరెలు చేస్తున్నాం అనమాట. అమ్మవారి కోసం కుండ ఓపిస్తుంది, అందులో జొన్న బువ్వ ఇంకా గారెలు అమ్మవారికి ఎక్కుతాయని అవైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే పండగ అంటే నార్మల్గా ఆదివారం రోజు పండగ అయితే శనివారం ఈవినింగ్ అందరూ ఎక్కడైతే పండగ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలూలం అయితే ఖచ్చితంగా ఉంటారు. అక్కడికి వెళ్ళాక అదే మైలపోలు తీసాక తలస్నానాలు చేసి పడుకుంటాము. ఇంకా ఆ రోజు నైట్ అమ్మవారిని అయితే బయటికి తీసేసి అంతా క్లీన్ చేసేసి మైలపోలు తీసేస్తారు. మళ్ళీ మార్నింగ్ బలి చల్లాక అదే యాటను కోసి బలి చల్లాక అందరూ మళ్ళీ తలస్నానం చేసి మొత్తం క్లీన్ చేసేసుకొని అమ్మవారిని రెడీ చేసి అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోతారు బయలులోలు. ఇంకా ఆదివారం రోజు మార్నింగ్ అందరు వచ్చి భోజనాలు చేసి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టాక ఈవినింగ్ వచ్చేసి ఆదివారం ఈవినింగ్ వచ్చేసి అమ్మవారిని లోపల పెడతారు. ఇలానే మాత్రమే చేస్తారు, ఇంకంతకంటే చెయ్యరు. ఈసారి మాత్రం అలా కాదండి, చాలా అంటే చాలా బాగా చేశారు. అంతా కొత్తగా అనమాట. మాకిట తెలియక ఇంకా మేము మామూలు డ్రెస్సెస్ వేసుకొని వచ్చాము. వాళ్ళు అన్నారు చీర కట్టుకొని కళ్యాణం మీద కూర్చుంటే చాలా బాగుండేదని. అంటే తెలియదు కదా, అసలు ఫస్ట్ టైం కాబట్టి తెలియక మేమైతే అలా చేసాం అనమాట. వీళ్ళైతే ఎలా చేశారంటే
మైలపోలు చల్లాకైతే ఇంకా అంతా క్లీన్ చేసేసి గుడిని అంతా క్లీన్ చేశారు. మా అక్క వాళ్ళేమో లోపల ఉన్న సామాన్లు గురుగులు అమ్మవారిని అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసి కొత్త చాపేసి పోలు పోసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలాగైతే కూర్చోబెట్టి కళ్యాణం చేశారు సో సేమ్ టు సేమ్ అలా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. నైట్ మొత్తం మేల్కొనే ఉన్నాం. నైట్ ఓవరాల్గా నైట్ ఎవ్వరు పండుకోలేదట. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరు మేల్కొనే ఉన్నారు. కళ్యాణం నైట్ అంతా జరిగింది అనమాట. చాలా బాగా అనిపించింది. సో మొత్తం అయితే చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మేము ఒడి బియ్యం కలుపుతున్నాము. యాక్చువల్గా ఇవైతే మేము తలంబ్రాల బియ్యం అనుకున్నాం, కాదండి ఒడి బియ్యం అనమాట. ఒడి బియ్యం కలుపుతున్నాం. చాలా బాగా అనిపించింది అనమాట. సో చూసేయండి, చూసేస్తే మొత్తం అర్థమవుతుంది. ఇంకా పడుతుంది అక్కడికి ఎక్కువ వచ్చి నాకు పడలేదు. ఇంకొంచెం పడుతుంది అక్క పోయి కలుపు కలుపు అలాగే చేస్తాను. లైట్ వస్తుంది ఇప్పుడు మంచిగా అక్క. ఇది ప్యాకెట్ పసుపు, అదే మన పసుపు పచ్చగా ఇప్పుడు లైటింగ్ మంచి ప్లేస్లో వస్తాయి. అమ్మవారి కోసం మనం బియ్యం కలుపుతాం. ఇది ఒడి బియ్యం అదే తలంబ్రాల బియ్యం కలుపుతాం. మేము ఒడి బియ్యం కలుపుతాం. అందరం 9 మంది 5 మంది. ఓకే చిన్నది కొంచెం చాలు. 2 ఆడపిల్లలు ఆడపిల్లలు కలిపిస్తాం. ఆడపిల్ల ఇప్పుడు ఆడలేదు అమ్మాయి కట్టాలి. ఆడపిల్ల ఖచ్చితంగా ఆడపిల్లలు కట్టాలి. అది ఉండదా మనకు వచ్చే కాంగ్రెస్ ఇంకా కలుపు కొంచెం అంతగా పని లేదని అదే తీసుకుంటుంది ఇలా కదా ఈ బాగుంటుంది తినకి వెరీ గుడ్ బాగుంది. మ్యాచింగ్ సెట్ అయింది. దాని మీద పెట్టకపోతే అట్లా కలిపి ఎడిటింగ్ అదంతా అట్లా చేయాలా? పూర్తి కాదు చెప్పలేదు. 2 వారం పెట్టు బాగా కదమటండి. అలా 2 చేయాలి. ఓకే 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 సరే చాలు.
పండగ అయితే మా పెద్ద తమ్ముళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఎవరు చేస్తే వాళ్ళ ఏమంటారు కొడుకు కోడల్ని అత్త మామల్ని వాళ్ళని కూర్చోబెడతారుగా. సో పాలవలని జంటలు ఎవరున్నా సరే కూర్చోమన్నారు అనమాట. చాలా మంది ఉన్నారు, 6 మంది మామయ్యలు, ఇంకా వాళ్ళ కొడుకులు 9 మంది, చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా నైట్ రాలేదు. సో రాకపోవడం వల్ల మేము ముగ్గురు మాత్రం కూర్చోవాల్సి వచ్చింది అనమాట. 3 జంటలు మాత్రం కూర్చున్నాం అనమాట. సో ముగ్గురే కూర్చున్నాం కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరు కూర్చున్నా బాగుంటుంది, కానీ చాలా మంది అయితే కూర్చోబెట్టారు కదా, లేట్ అవుతుంది. సో అందరితో సమానంగా చేపించారు పూజ అనేది. ఒకరితో ఒకలాగా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే చేపియాలి కదా. సో అలా కాకుండా అందరితో కూర్చున్న వాళ్ళ జంటలతోటి అందరితో సమానంగా చేపించారు పూజ. చాలా బాగా అనిపించింది అన్నమాట. అంటే మేము సొంతంగా చేస్తున్నట్టు అనిపించింది. అలా అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడైతే కళ్యాణం మీద కూర్చున్నాము. మేము అదే తల స్నానాలు చేసి అయితే కూర్చున్నాము. మాకు తెలియదు కాబట్టి ఇంకా మంచిగా చీరలు అవి కట్టుకొని కూర్చునేటోను. సో నైట్ ఒక 3 అవర్సే కదా పడుకోవడానికి అన్నట్టు కంఫర్టబుల్ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళామన్నమాట. లేకపోయింటే మంచిగా బట్టలు తీసుకొని అయితే వెళ్ళేటోళ్ళం. సో ఈసారి అయితే ఇంకా బాగా చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయింది. సో చూసేద్దాం. ఉపలి మశమ ఓం పరశురామటి ఓం భూలోక నాగలవారు చేసే అవతార సంకల్ప అక్షంతాయ దేవతమైన నాథపతే ఓం పరలోక బ్రహ్మాండ అక్షంతలు బ్రహ్మ విష్ణు ఈశ్వర సంకల్ప ఓం లక్ష్మీధరతి పార్వతి పుత్రిక ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ పెడవారి ఉప అవతారం 4వ అవతారం నాగలవారి గృహస్థలు పరశురామగా జన్మించి ముక్కోటి దేవతల అక్షంతలు మూల విరాటి ఓం గౌరీ పూజిత గణపతి శుభముహూర్త శుభయోగే ఓం ధనం ధాన్యం పశుభూషణాలు శతాసముద్రాధిక వాయుష్యం పువ్వుల అదే ఓం అజితానంతస్య విరస్య శివనది నారాయణస్య ఓం శుభతి శుభారం సుందర తారవణ వన్కుల్యం శుభశోభో అశుభం ఓం గంధద్వారం ద్రోదర్శం నిష్టవిశ్వాకర్షణ ఈశ్వరి సర్వతారం ఓం సామ్యోమినా శ్రియం ఓం శ్రీ ఉపలయ మశమ అవతార సంకల్ప ఓం క్రోధినామ సంవత్సరం శనివార అవును ఇట్లా వదిన అట్లా ఓం శ్రీ ఉపలయ మశమ అవతార సంకల్ప ఓం కాళగడికి కలిసం సుమృతా దేవత ఓం పూర్వ దక్షిణ ప్రక్షల తత్వపాదం ప్రక్షల ముకుందర ప్రక్షం ఓం శ్రీ లక్ష్మణ స్వరూపస్య బ్రాహ్మణస్య అంగాంగా కలింగా కాంబోజకి తుంగబల నేప జల సమృద్ధితాయ దేవతకి నాథపతే భూలోకమంద ఓం భూలోకం నాగలవారి చేసే సకల బ్రహ్మాండ ఓం జలాలంకరే పూజిత దేవతకి నాథపతే లోకావిరామ ఓం లేపుడు కాలు లేపుడు బై ఓం సకల బ్రహ్మాండ జలాలంకరే పూజిత దేవతకి నాథపతే ఓం శ్రీ లక్ష్మణ వ్యోమ మహాజ్వా వ్యోమ శిశుర్వా వ్యోమ ఇంద్రాయితాయ కల్ప దేవతాయ నమః ఓం అసతిపాయ దేవతాయ నమః ఓం రంజితాయ దేవతాయ నమః ఓం వాణిత పశ్చాయ దేవతకి నాథపతే ప్రలోక బ్రహ్మాండ కైముద దేవతకి లోకావిరామ అనంతకోటి ఆదివాసి కృష్ణ దేవతకి నాథపతే ఓం భూలోకం నాగలవారి సకల బ్రహ్మాండ కైముద దేవతకి కావిరామ ఓం శతమానం మోదిత యుపురి చంద్రియ ఓం ఆయుష్ సేవేంద్ర అగజనన ఏకంతో బాధే ఓం దేవతం కాలవం దలకం జ్ఞానం ఓం దేవతం గురువాన్ దలకం శ్రీ పరశురామయ జయ తండ్రి ఉపలయ మశమ ఓం జలాలంకర ఉపలయ మశమ అవతార సంకల్ప కాళగడి కలిసం శుభమోహ శుభయోగే ఓం అనంతకోటి ఆదివాసి కృష్ణ దేవతకి కావిరామ ఓం భగవాన్ కార్యవశం గాజవస్వాలు ఓం విమేనం బ్రహ్మల కైముద దేవతకి కావిరామ ఓం శ్రీకలాల కైముద కసిపాల కైన శోజ కాయ దేవతకి ఓం కైనమ ఓం నమోదాయమ ఓం శ్రీ ఉపలయ మశమ దేవతకి ఓం శ్రీ పరశురామయ దేవతకి ఓం ప్రలోక బ్రహ్మల కైముద దేవతకి నాథపతే ఓం భాసనం తెగదు నీతో టెంకాయ సంకల్ప జలాలంకర పూజిత దేవతకి కావిరామ ఓం జ్యోతిష్ వారం కారణ వంకులం శుభశోభ అశుభం ఓం గంధద్వారం ద్వాదశం శివశాకర్షణ ఈశ్వర సర్వతారం ఓం సామ్యంనా శ్రీయం ఓం శ్రీ లక్ష్మణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఓం నిరాల సంకల్ప జలాలంకర పూజిత దేవతకి నాథపతే భూలోకం నాగలవారి చేసేది ఓం శ్రీ పరశురామయ తండ్రి ఉపలయ మశమ ఓం కాళగడి కలిసం శుభమోహ శుభయోగే ఓం క్రోధినామ దేవతకి నాథపతే ఓం శనివార ఆదివార సంకల్ప ఓం శుభమోహ శుభయోగే అనంతకోటి ఆదివాసి కృష్ణ దేవతకి కావిరామ ఓం గజవరం తాళవం తదవకస్యావం ఓం గజవరం గురువాన్ తదవకం శ్రీ పరశురామయ చేసేది బలవంతి కృష్ణ సుమృతా దేవతకి నాథపతే ఓం అనంతకోటి ఆదివాసి కృష్ణ దేవతకి కావిరామ ఓం బ్రహ్మణం బ్రహ్మవరం ఉష్ణ బ్రహ్మణామేడ వాళ్ళని కౌదేస్తోంది ఓం శ్రీ పరశురామయ జయ తల్లి ఉపలయ మశమ అవతార సంకల్ప ఓం జలాలంకరే పూజిత దేవతకి నాథపతే ఓం అనంతకోటి ఆదివాసి కృష్ణ దేవతకి కావిరామ ఓం నిర్వాణ కార్యవై గంగాజవస్వ శామై పరివేద పరమకల లోకమాత ఓం ఆర్జన శివశక్తి ఉపశక్తి మహాజన నౌతాశక్తి ఓం శ్రీ లక్ష్మీ పరశురామ గౌరీ పూజిత శుభమోహ శుభయోగే ఓం ధనం ధాన్యం పశుభావం చితాసముద్రాధిక వాశ్వం ఓం అల్యా మానవ పంచాల యజ్ఞ పృథ్వీనాం ఓం అల్యా మానవ పంచాల యజ్ఞ పృథ్వీనాం భూలోకం నాగలవారి చేసేది ఓం శ్రీ ఉపలయ మశమ కళ్యాణ సంకల్ప ఓం శనివార ఆదివార సంకల్ప శుభమోహ శుభయోగే ఓం అనంతకోటి ఆదివాసి కృష్ణ దేవతకి కావిరామ ఓం చౌరష్టు చిత్రణ ప్రసన్నవతం జయ అశ్వమేధ జయ కవిజం శామరామ ఓం దేవతం తారవన దేవతం ఓం దేవతం గురువాన్ తదవతి పరశురామయ చేసేది బలవంతి కృష్ణ సుమృతా దేవతకి నాథపతే ఓం పూర్వ దక్షిణ వాళ్ళ ప్రక్షల తోపాదం ప్రక్షల ఓం ప్రక్షల తలముఖ ప్రక్షం ఓం శ్రీ లక్ష్మణ స్వరూపస్య బ్రాహ్మణస్య ఓం ఇంకా కాంబోజ కృష్ణ జల సమృద్ధిగా దేవతకి నాథపతే ఓం విలావల కార్యవై గాజవస్వాలు ఓం భగవాన్ కార్యవై గాజవస్వాలు కోడోదం కోడలకు ఓం భూలోకం నాగలవారి సకల బ్రహ్మాండ కైముద దేవతకి నాథపతే ఓం శుభమోహ శుభయోగే ఓం పరశురామయ చేసేది తల్లి ఉపలయ మశమ ఓం పరశురామయ చేసేది టెంకాయ ఓం ఉపలయ మశమ అగ్ర దేవతల గౌరీ పూజిత గణపతి ఓం గౌరీ పూజిత ఓం శ్రీ ఉపలయ మశమ పాదయో పారజల సమర్పయామి
అదే అదో అలా ఇది వాటి పోయచ్చా అట్లా ఎంతసేపు ఆడేసి నాకు మంచిగా చేసి బాజా బాజాలా పోలో బంగారే పోలో ఓం నంద ఇందా జాతృష్ట ఆకర్ణాలయ ఓం శ్రీ అనంతకోటి ఆదివాసి దేవత ప్రలోక బ్రహ్మాండ ఓం శ్రీ ఉపలయ మధ్యం అవతార సంకల్ప పాదయో పాదం జలం సమర్పణ నీరజ సంకల్ప జలం సమర్పణ ఉపోజోల పాదయో పాదం జలం సమర్పణ అనంతకోటి ఆదివాసి జలం సమర్పణ మంచి తల పెట్టుకోవాలి మంచి తల ఇచ్చినాక ఇంకేస్తాయి పెళ్లిలో కన్యాదానం చేసేటప్పుడు ఇంకా పైసలు పెట్టుకుంటారు కదండి ఇలాగా తల్లిదండ్రులు అయితే. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గిట్ట ఇలా పెడతారు కదా. సో సేమ్ పెళ్లి ఎలా చేశారో అలా చేశారు అనమాట. సేమ్ అందరూ అలాగే చేశారు. చాలా బాగుంది అనమాట. అది సేమ్ పెళ్లి అనుకోని పెళ్లి ఎలా చేశారో అలా చేశారు. బాగా జరిగింది అసలు. అవే పట్టుకోరు
మా తల్లి ఉప్పలి మషమ్మ నీ కాలు కడిగి కన్యాయం ఇస్తుంది తల్లి పరశురామయ్య ఉప్పలి మషమ్మ ఓం శ్రీ ఉప్పలి మషమ్మ అవతార సంకల్ప సకల బ్రహ్మాండ కన్యాదానం ఓం మీ కాలు కడిగి ఓం నాగ నగరి నామదేశ నగరి సతమతి సమితస్య భద్రమనామదేశ ఓం పుత్రపుత్రిక నాగ ఓం నాగ సతనారాయణ నామదేశ సతనారాయణ సతమతి సమితస్య పుష్పవతి నామదేశ ఓం పుత్రపుత్రిక ఓం నాగేంద్ర నామదేశ సతమతి సమితస్య ఉమా నామదేశ పుత్రపుత్రిక శ్రీనిషిత్ నామదేశ సందీప్ నామదేశ అభినవ్ నామదేశ మానసీ నామదేశ ఓం సాకుటుంబ నామదేశ వంశం సాగబంధ ఓం గదానం కురువాన్ గదానం ఉపరి వశం బలమన శిక్షా సుతా దేవతలు కార్యమ ఓం అన్నగోడి ఆత్మ శిక్షా దేవతలు రాజుకే ఓం ముప్పలవకు కోయలకు ఓం బ్రహ్మవిష్ణు విష్ణు లక్ష్మీ పార్వతి పుత్రిక ఓం శ్రీ రేణుక బ్రహ్మ ఉపరి అవతారం నాలుగు అవతారం నాలుగు పోతవ ఓం భద్రానయ్య జన్మించి తల్లి ఉపరి వశం అవతారం సంకల్ప శుభం అవతారం శుభయోగే ఓం ధనం ధాన్యం శుభరావ శతాధిపతి వాష్యం ఓం మేళా దేవతలు రాజు ధనమాన కన్యాదానం ఓం భారతము దేవతలు ఏడు వారు జపజే దేవతలు రాజుకే ఓం శ్రీ లక్ష్మీ పరమ గౌరీ పూజ శుభం అవతారం శుభయోగే ఓం శ్రీ లక్ష్మణ దేవత బాబా దేవత దుర్గా దేవత నాచంద్రిక దేవత ఓం హరియా భగవాన్ పాంచ యజ్ఞ పృథ్వీనా ఓం సుగరి జవాన్ బ్రహ్మ తారావణ పుయం శుభశోభ ఆశవం ఓం నందనం ద్వాదశ విశంశ కరిష్య ఈశ్వర దేవత ఓం సాగంగా శ్రీయం ఓం భగవాన్ తారావణ దేవత ఓం భగవాన్ గురువన దేవత ఓం శ్రీ భద్రాయ దేవత ఉపరి వశం బలమన శిక్షా సుతా దేవత రాజుకే ఓం అన్నగోడి ఆత్మ శిక్షా దేవత కాల విపరి ఓం నాగవారి వంశ శిక్షా దేవత రాజుకే ఓం పేరు ఓం నాగ మహేశో నాగ ఓం నాగ మహేశ నాగ సుఖమాయ జగతి ఉపరి వశం ఓం నాగరి కైతం కన్యాదానం దేవత రాజుకే ఓం కన్యాదానం భూదానం భూదానం లక్ష్మీదానం ఓం ధనం ధాన్యం పుష్పం శతాధిపతి దేవాశ్వం ఓం అన్నగోడి ఆత్మ శిక్షా దేవత రాజుకే ఓం పుత్ర జలమజన చేసే భాషం కోసం భూషం సుభాజం భూతాది సమస్త వాంగయం ఓం మనో భాగ్య వాంగయ సర్వాయ ఓం అన్నగోడి ఆత్మ శిక్షా దేవత కార్యమ ఓం భగవాన్ తారావణ దేవత ఓం భగవాన్ గురుబలం ఓం హరియా మానవ పాంచ యజ్ఞ పృథ్వీనా కన్యాదానం శ్రీ 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 కలి ఉపలమ కలి ఉపలమ శమ నాగరి కన్యాదానం శ్రీ ఓం శుభ మౌత శుభ ఓం నందగోడి ఆత్మ ఓం నందగోడి ఆత్మ శిక్షా దేవత నాగరి ఓం శ్రీ ఉపలమ శమ ఓం సాక్షాత్ దేవత నాగరి ఓం నాగరి ఓం హరి నామదేశ ఓం ధార సర్వతి సమస్య పద్మ నామదేశ పద్మ పుత్రిక ఓం హా హరి పద్మ ఓం మతే నామదేశ ఓం మతే సర్వతి సమస్య భాగ్యమ నామదేశ పుత్రిక మహేశ నామదేశ మహేశ సర్వతి సమస్య స్వప్న నామదేశ పుత్రిక ఓం జయ ధైవం ఓం నమో ధైవం ఓం శ్రీ ఉపరి వశమ ఓం శ్రీ ఉపరి వశమ ఓం శ్రీ ఉపరి వశమ గురు ఓం శ్రీ ఉపరి వశమ ఓం అవతార సంకల్ప కన్యాదానం ఓం సకలమాల కన్యాదానం ఓం సకలమాల కన్యాదానం ఓం ఉపరి వశమ భద్రాయ సకలమాల కన్యాదానం ఓం భాగయ కన్యాదానం దేవతలు కళ్యాణ ఓం కవరష్టు దేవతలు కళ్యాణ ఓం సమాన జరాయి పురుషే ఓం ఆయుషే అగజన హరినందు వసే ఓం భగవాన్ తారావణ దేవత ఓం భగవాన్ గురువన దేవత శ్రీ ఉపరి వశమ భగవాన్ శిక్షా సుతా దేవతలు కళ్యాణ ఓం అత్యంత విరచ శివాని నారాయణ ఓం శ్రీ ఉపరి వశమ ఓం భూలవ నాగవాన్ జయ శుభ మత శుభయోగే ఓం ధనం ధాన్యం పుష్పం శతా సముద్రాదిక వాష్యం కన్యాదానం శ్రీ కన్యాదానం శ్రీ కన్యాదానం శ్రీ కన్యాదానం శ్రీ ఓం శ్రీ తల్లి ఉపలమ శ్రీ కాళి శ్రీ కన్యాదానం శ్రీ ఓం సకలమాల కన్యాదానం శుభ మత శుభయోగే ఓం ధనం ధాన్యం పుష్పం శతా సముద్రాదిక వాష్యం ఓం భాస్వదారి ఓం హరి నామదేశ హరి సర్వతి సమస్య పద్మ నామదేశ పుత్రిక భద్రామ నామదేశ భద్రామ సర్వతి సమస్య లక్ష్మణ నామదేశ పుత్రిక నగేశ నామదేశ నగేశ నామదేశ సర్వతి సమస్య సుష్మా నామదేశ పుత్రిక జస్వితా శ్రీ నామదేశ జస్వితా శ్రీ నామదేశ ఓం సాకుటుంబ నామదేశ వంశ శుభ మత శుభయోగ సకలమాన కన్యాదానం ముక్కోటి గౌతమ కోటి బ్రహ్మ విష్ణు ఈశ్వర ఓం లక్ష్మీ పార్వతి పార్వతి పుత్రిక ఓం రేణుక రేణుక ప్రేమ ఉపరి నాగవాన్ కోసం భద్రానయ్య జన్మించి ఓం కామోక్ష ఇట్లా ఓం కామోక్ష మోక్షేష నాతి చరామి నాతి చర్తవ్య తండ్రి పరశురామయ్య తల్లి ఉప్పలమ్మ మా యందు తెలిసి తెలియక ఎలాంటి తప్పులున్నా క్షమించి ఆపదలు తొలగిపోయి పుణ్యక్షేత్రం కలిగి మా పంట యందు మా ఇంటి యందు మా దొడ్డి యందు మా దూరణమందు మా ఉద్యోగాలందు మా వ్యాపారాలందు మా సప్తకోటి బ్రాహ్మణులతోటి కళ్యాణం చేస్తాం. ఎలాంటి పుస్తకాలున్నా దూరం చేసి అనుకున్న పనులు శుభం చేసి ఇల్లు నూరేళ్లు ఆయుడు ఆరోగ్యాలతోటి వదిలేటట్టు చల్లగా దీవించి కాపాడాలి. సుఖ సంతోషాలతోటి బంధుమిత్రులతోటి ఇప్పుడు దేవతల సాక్షిగా మూల విరాటి ఉపరి వశమ తల్లి ఉపరి వశమ పరశురామయ్య ఇప్పుడు దేవతలకు నమస్తే నమస్తే పరశురామయ్య ఉపరి వశమ చెప్పి ఇక మీ మనసులో ఏమన్నా కష్ట సుఖ బాధలు మీకు కోరికలు ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా మంత్రాలు కలుసుకొని అమ్మవారికి మీ కోరికలు ఏదో చెప్పాలి. ఓం పసుపు కుంకుమ అలకరి పూజా దేవతలకి కనాలిపోతే ఓం శుభతి శుభారం బృందా తారావా అనుకూలం శుభశోభ అశుభం ముక్కోటి దేవతలకు ముక్కోటి భూలోకమందు నాగరవాన్ చేసేటి ఓం శ్రీ భద్రామయ్య తనని ఉపరి వశమ పుస్తమేట అలకరి మాంగళ కుంకుమ అలకరి పూజా దేవతలకి కనాలిపోతే ఓం ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మూల విరాటి ఓం
ఓం ముకోటి అక్షరం మూల విరాటి నక్షత్రములే అక్షంతలుగా మారి అక్షంతలు చేసలుగా మారి ఓం చేతుల అక్షంతలు గంధం శుభ సంకల్ప అక్షంతలు చేసలా దేవతమే నాగవతి ముకోటి పుష్పం ఓం మూల విరాటి ఉపలే మశమ పుష్పమేట అలాగే మాంగళ్య పూజ దేవతమే కావ్యమ ఓం పుష్పజల లమ్మజేషన్ చేసేషన్ ఓం భాస్కర ముఖారసనం పుష్పం సువాసనం భూసురాసిత ముష్ట మాంగళ్యం ఓం ముకోటి అక్షంతలు మూల విరాటి ఓం అక్షంతలు ఓం శ్రీ ఉపలే మశమ మాంగళ్య స్మృతం బ్రహ్మ విష్ణు ఈశ్వర సంకల్ప ఓం శుభ ముహూర్తం శుభయోగే ఓం రతగోడి ఆదిమ జగేశ్వర దేవతమే కావ్యమ ముకోటి ఓం శ్రీ ఉపలే మశమ ఓం శ్రీ ఉపలే మశమ కళ్యాణ సంకల్ప వడివాల వడియం బ్రహ్మముడి అలంకరణ సమర్పయామి బిల్ల ముంచుకొని ఆజయ్ కూడా ఓం శ్రీ పరశురామాయ తల్లిదండ్రి ఉపలే మశమ కళ్యాణ వడివాల వడియం బ్రహ్మముడి అలంకరణ శుభ ముహూర్తస్తు శుభ యోగే చిరకట్టుడేనా మొన్నమని తెలవదు ఇవన్నీ చేపిస్తారని మాకు ఇంటి పేరు ఏడిపోద్దమ్మా నాగుల మహేష్ నాగుల స్వప్న కనుక ఓం శ్రీ పరశురామయ్య తల్లిదండ్రి ఉప్పలే మశమ కళ్యాణ ఒడిపాల సంకల్పానికి 201 రూపాయలు ఇచ్చిన ఓం శ్రీ ఉప్పలే మశమ దేవుడితో పరశురామయ్య దేవుడితో ఓం శ్రీ ఉప్పలే మశమ దేవుడితో పరశురామయ్య దేవుడితో ఆ కళ్యాణం ఆ యొక్క సంతాన ప్రాప్తిరస్తు ఓం విద్యా ఉద్యోగ ప్రాప్తిరస్తు తదాస్తు ఓం ధనం ధాన్యం పశుపుత్రాలకు శతా సంవత్సరాలు ఆయుష్వం పుత్ర సంతాన ప్రాప్తిరస్తు ఓం శ్రీ పరశురామయ్య దేవుడితో ఉప్పలే మశమ దేవుడితో ఆ యొక్క సదా సలగా జీవించి కాపాడాలి ఓం వాళ్ళ సంతానం మళ్ళీ కళ్యాణ రాయబడి చేసే సమయ కాలం ఉన్నది ఓం ధనం ధాన్యం పశుపుత్రాలకు శతా సంవత్సరాలు ఆయుష్వం ఓం శ్రీయం మధ్య ఆయుషం ఆరోగ్యం ఆయుధ శుభలోపనమస్య ఓం శ్రీ పరశురామయ్య
తీసాడు అయ్యగానే తీసాడు గా, లేకపోతే ఆడపిల్లలతో ఎవరితో తీపిస్తాడు కామన్ గా పెళ్లి అయితే ఇప్పుడు నాకు మాడపిల్ల చెప్పారు మాకైతే. వచ్చే బియ్యం ఇంటికి వేసుకో, అన్ని దగ్గరే ఉంటాయి, తీసుకుని రాపం. మరి ఒడిగా కట్టుకోకపోతే భలే ఇప్పుడు అది లేడీస్ తోటి తర్వాత అది ఫస్ట్ పోయేటప్పుడు ఏమంటారు, ఫస్ట్ పోయి ఒక రాజు కొలిసినప్పుడు ఫస్ట్ కొలవాలని ఏమంటారు, రాజు కొలిసినప్పుడు ఫస్ట్ ఏమంటారు లాభం ఎందుక ఫస్ట్ కొలిసేటప్పుడు కలుపు కాదు కలదు పొలి కలదు పొలి కలదు పొలి కలదు అనుకుంటా పోయి బాబా అమ్మా కనిపెట్టేసాడే బానే కాదు 12 ఇదేంటి నాకాయ అయితే అమ్మవారి నందనం సరే కింద 1050 కోట్ల ఒడ్లు పని ఏంటంటే ఇప్పుడు అమ్మవారి మాన్యం అని ఒక పెద్ద 10 ఎకరాల పొలం ఉంటది, ఇప్పటికి కూడా ఉన్నాయి ఊర్లలో. అయితే ఊర్లలో ఎవరికి నాపథకాలం వస్తే పోయి ఆ పొలం చేసుకొని పొలం చేసుకున్న తర్వాత అమ్మవారికి పొలం చేసుకున్న తర్వాత ధాన్యం పండించి అమ్మవారికి పండగ చేసి తర్వాత ఆయన ధాన్యం అమ్ముకోవాలి. అమ్మవారికి పండుగ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు పండుగ చేసినావు, రేపు చుట్టపక్కల అన్నం పెట్టాలి కదా, పెట్టకపోతే పండుగ చేసుకున్నాక. కాబట్టి ఏమైందంటే అమ్మవారి నందనం సరుకున మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఆ పొలం వల్ల ఎంత పెట్టుబడి పెట్టారు, మీరు ఎన్ని పుట్లు పెట్టారు, 11 మీరు పోసింది 11 11 పుట్లు అమ్మవారి ధాన్యాన్ని అమ్మవారి పొలం వల్ల మీరు పెట్టుబడి పెట్టిరు అంటే 11 పుట్లు తీసుకొచ్చి నారు పోసిరు. అయితే అమ్మవారి నందనం సరిపోయిందా నీకు 11 పుట్లకు 1050 పుట్ల ఒడ్లు పడినాయి. తింటున్నావా, 1050 పుట్ల ఒడ్లు పడితే 1000 పుట్లు తీసుకొచ్చి అమ్మవారి ముందు రాసి పోసేవి. ఈ విధంగా రాసి అమ్మవారి ముందు తల్లి నీ పుణ్యాలు ఇన్ని పుట్లు పడి అని చెప్పి అమ్మవారి ముందు రాసి పోసావు. 100 పుట్లు తీసుకోపోయాము రోడ్లో పోసినావు. 100 పుట్లు అంటే ఎన్ని, 100 100 100 పుట్లు తీసుకుపోయి రోడ్లో పోసినావు.
అయితే ఇప్పుడేమో ఈ రైస్ మిల్ వస్తే చాలా పెద్దగా ఇప్పుడు కాజా వరకు పోయి బియ్యం పట్టుకొని రావచ్చు. కానీ వెనకట అప్పుడు అమ్మవారు ధాన్యం చేసినప్పుడు వెనకట రైస్ మిల్ లేదు. ఉన్నాయమ్మా పెద్దవాళ్ళు వెనకట ఏం చేయాలి? ఎవరైనా కుటుంబం వస్తే ఒడ్డు దంచుడు, బియ్యం చేసుడు, అన్నం పెట్టుడు అంతేనా? కాబట్టి 100 పుట్లు రాసిన పోసారు. ఆ 100 పుట్లు ఓట్లు ఎందుకు పోసారు అంటే రేపు పండుగ చేసాం కాబట్టి వచ్చే చుట్టపక్కలు వస్తారు. ఈ ఒడ్లను కాస్త బియ్యం చేసి దంచి అలా బియ్యం అన్నం పెట్టాలి. కాబట్టి 100 పుట్లు ఓట్లు పోసారు. ఏం చేయాలంటే గౌతుల వారు దాచుకెళ్ళాలి, గిరిరాజు వారు దాచుకెళ్ళారు. అంటే గౌతుల వారు దాచుకెళ్ళాలి అంటేనే ఈ ఆడోళ్ళు ముగ్గురు, గిరిరాజులు అంటేనేమో గిరిరాజులు అంటేనేమో మీరు ముగ్గురు, గౌతులు అంటేనేమో అబ్బాయి వాళ్ళు. అబ్బాయి వాళ్ళు ఏంటి? అమ్మాయి వాళ్ళు గిరిరాజు. కాబట్టి ఏం చేయాలంటే గౌతుల వారు దాచుకెళ్ళాలి, గిరిరాజు వారు దాచుకెళ్ళాలి, కూర్చొని పండుకోడు వంగవాడు లేచి పొరలాడి దంతనే ఆ 100 పుట్లు కాస్త బియ్యం అయింది. లేకపోతే 100 రోజులు నాగరేసుకొని పోతుంటే మాత్రం అలా 3 దెబ్బలు దాంతో పడుతుంది. అమ్మవారి ధాన్యాన్ని ఇష్టంగా వినండి, అమ్మవారి ధాన్యాన్ని ఇష్టంగా ప్రేమగా సంతోషంగా దంచాలి. ఒక్కపోతే జాగ్రత్త ఉండే తెల్లవారిని ఆహారాలు లేకుండా మనం పోయి చేస్తున్నాం కాబట్టి ఇష్టంతో దంచాలి. ఏదో ఇష్టం దంచిన అనుకోలేదు, కొరడ తీసుకొని తల 3 దెబ్బలు అయితే కష్టంగా పడుతుంది. తింటున్నావా? కాబట్టి మంచిగా ప్రశాంతంగా బాగా పాడు నాతో పాటు వాడు కూడా దంచాలి. ఎట్లా దంచాలనుకున్నావు ఇట్లా మెల్లగా దంచుకుంటా ఇట్లా ఎగేయాలి దాన్ని. అందరికి మంచిగా మాట వాడాలి. కూడా మీకు నాతో పాటు మీరు వాడాలి. మంచిగా వాడకపోతే మాత్రం మావాడు ఆజరికి దాని మర్యాద పట్టడం వల్ల ఎల్లిన కొన్ని తోటలే పారిల పద్మ తోటలే పారిల పద్మ తోటలే ఆజరు గిన్నెలు వంచి తుమ్ములే రాగి తుమ్మే ఇద్దరు తుమ్మే ఇంటనే ఉన్నా
మోకాలు చేది నువ్వు ఏ కలర్ ఉంటది నువ్వు ఏ కలర్ ఉంటది బ్లాక్ బ్లాక్ కలర్ లో ఉంటది బ్లాక్ కలర్ ఇనుము మొత్తం దంచి దంచి ఎట్లా అయింది వైట్ ఎల్లో ఏంటున్నావా అబ్బా ఇనుము మొత్తం అరిగిపోయేటట్టు దంచారు అనమాట మీరు చూసినావా తెల్లగా దంచారు అయితే ఈ రోగలు ఒక్కొక్క రోగలి 30 బరువు ఉంది 30 బరువు ఉంది ఈ రోగలి లేపి లేపి ఇగో భుజాలు పట్టుకున్నాయి వంగొంగి ఎగిరేసి ఇట్లా ఎగదోలు నడువులు పట్టుకున్నాయి ఎదురులో రక్తం వేరకపోయింది వింటున్నావా ఇక ఇవన్నీ పోవాలంటే మరి ఏం చేయాలి పంతులు అని అడగరేంది లేపి లేపి మొగ ఒక్కొక్క రోగాలు 30 బరువు ఉంది లేపినాయి కాబట్టి మొగాలు మూసేలు పట్టుకున్నాయి వింటున్నావా వంగబడి నడువులు పట్టుకున్నాయి ఎదురులో రక్తాలు పేరుకున్నాయి మరి ఇవన్నీ పోవాలంటే మాకు మార్గం ఏందని అడగండి మార్గం ఏంది ఇవన్నీ పోవాలంటే మార్గం ఏంటంటే డబ్బులు వద్దు పైసలు వద్దు రూపాయలు వద్దు లక్షలు వద్దు కోట్లు వద్దు వింటున్నావా మీరేం చేయాలంటే 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులని అండి ఒకసారి 6 ఆవుల కర్రావులు 7 ఆవుల ఎర్రావులు కాదు 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులని 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులని 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులు 3 సార్లు అంటే ఎమ్మటే 6 ఆవులు కర్రావులు 7 ఆవులు కర్రావులు 6 ఆవులు కర్రావులు 7 ఆవులు కర్రావులు అందరూ అన్నారు కదా మరి ఎర్రావులు కర్రావులు 6 ఆవుల ఎర్రావుల నెయ్యి 7 ఆవుల కర్ర అంటే ఏం కూడా ఫస్ట్ బాయ్ 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి ఇంగ్లీష్ కష్టమైన పని అది కొద్దిగా 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి అవునవును 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులు తెచ్చి ఈ తెల్లగా దంచిన పుండ్ల రోగల్ని ఆ నెయ్యిలో ముంచి తడ 3 గుద్దులు గుద్దితే ఇప్పుడు అనే ఉంటది ఆ నొప్పులు అట్లే ఉంటాయి దానికోసం గుద్దాలా వద్దా గుద్దిందంటే మరి ఏమవుతుందంటే ఆ నొప్పులు అట్లే ఉంటాయి ఆ కాళ్ళ నొప్పులు కిలో నొప్పులు మొత్తం అంతే ఉంటాయి మీ బోవి కావాలి దీంతో గుర్తనే మార్గం పోతే కూర్తాడు దంచరా కూర్తాడు ఇప్పుడు మొత్తానికి అయితే గుద్దుడు కామన్ ఎర్రగా అయినా నెయ్యి కూడా అంటే దీనికి వస్తుంది ఫస్ట్ నీ పేరు ఏం పేరుండే నాగేంద్ర గారికి వస్తుంది ఇక తల్లి ఉప్పలి మధ్య పిల్లలు పక్క జరుగురా మేమే పడతాయి ఆ గోడ ముందే పాతగా గచ్చిగుండు పట్టుకో అమ్మా ఎందుకంటే చేపెట్టు తల్లి ఉప్పది మశమ్మ తండ్రి పరశురామయ్య ఈ లోకల్ పుల్లతో గుర్తున్న ఎలాంటి భూత ప్రేత పిచాసి గ్రహాలను తొలగొట్టి దుష్ట గ్రహాలు కూడా దూరం అయ్యి అనుకున్న పనులు శుభమై ఎలాంటి కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు అన్ని వెళ్ళిపోయి నిండు నూరేళ్ళు ఆరోగ్యత ఉండేటట్టు సలగా జీవించి కాపాడుతుంది ఈ రోగాల పుల్లతో గుర్తున్నా దెబ్బ తాగొద్దు నొప్పులు రోగాలంటేనే పోవాలి వింటున్నావా నీకే చెప్పేది వస్తుందిగా అనుకో ఏం లేదు నల్లంగా పడతా పోయి పోయిగా వస్తున్నాయిగా అవతల గుద్దరికి వెళ్తుంది ఇక అవతల పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి తల్లి ఉప్పలి మషమ్మ జమ తగ్గిన బాబు
పరశురామయ్య చూడు మొత్తం అన్నం తినక మొత్తం బక్క అయిపోతుంది. ఎలాంటి దుష్ట గ్రహాలను దూరం చేసి, ఎలాంటి శని గ్రహాలను త్వరగొట్టి, అనుకున్న పనులు శుభం చేసి, ఎలాంటి భూత ప్రేత పిచాచి గ్రహాలను కూడా వెంటనే తొలగిపోవాలి. కాళ్ళ లోపలు కిళ్ళ లోపలు వెంటనే పోవాలి. నీ ధాన్యం తెల్లవాళ్ళు ఒక్క పొద్దు జాగార ఉపవాసంతో కళ్యాణం చేసి నీ పాదాలు కడిగి కన్యాదానం కూడా చేసిరు. వాళ్ళకందు ఎలాంటి దుష్ట గ్రహాలు కూడా దూరం చేసి, ఆడి కాలు ముళ్ళనాడకుండా పగవారి హస్తం కిందిగా ఎలాంటి శత్రువైన మిత్రులు చేసి, అనుకున్న పనులు శుభం చేసి అలాగా దీవించి కాపాడు. దేవశక్తి, పరశక్తి, శివశక్తి, ఉప్పశక్తి, మహాశక్తి, అవతార శక్తి, ముక్కోటి దేవతల ముక్కోటి ముళ్ళకు నీ యొక్క రోగాన్ని పొందుతారు. గుర్తున్న దెబ్బ తాగొద్దు, రూపులు రోగాలు పోవాలి. చూసినావా అన్ని బొక్కలే ఉన్నాయి ఆడ. పట్టుకో వెనక చేయబెట్టు, మళ్ళీ ఆడ పడితే నువ్వు ఎక్కలేకపోవాలి. అక్కడ పోయి నువ్వు ఎక్కవాలి. వస్తున్నాయా గుర్తున్నా ధైర్యంగా ఉండాలి. చూసినావా ఇట్లా భయపడద్దు. ఇక నేనైతే ఖచ్చితంగా గుర్తా. మరి అవతల వెళ్తే నువ్వు అవతలంగా రాంగా తెచ్చుకొచ్చిన అది అన్న వస్తుంది తల్లి అమ్మ ధైర్యం బానే ఉంది. మిసెల్ ఆయనకి అమ్మా వాళ్ళ ఎందు కూడా ఈ యొక్క చల్లని దీవెన ఎల్లప్పుడు వాళ్ళ మీద ఉంచి, వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి నీ కళ్యాణం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంతాన ప్రాప్తి కలిగి చల్లగా దీవించి కాపాడు. వాళ్ళ పండగ వరకు పుత్ర సంతానం కలిగితే నాకు అందరూ ఉప్పలి మషమ్మ చెప్తే నీకే ఎందుకున్నావా. మళ్ళా పండగ వరకు పుత్ర సంతాన ప్రాప్తి కలగాలి. నీ యొక్క స్థలాన్ని దీవెనతో ఎలాంటి గర్భదోషం ఉన్న తొలగొట్టి, అనుకున్న పనులు శుభం చేసి చల్లగా దీవించి కాపాడాలి. ఓం శ్రీ ఉప్పలి మషమ్మ దీవెన తోడి జముదగిరి మామూలు దీవెన తోడి పరశురామ దీవెన తోడి ఆ యొక్క సంతాన ప్రాప్తి గుర్తున్నా. తెల్లవారు లేనివారు నీ సేవ చేసి నీ కళ్యాణం చేసారు. గట్టిగా ఉండు, దానిమే పడవు గిన్నె తిరుగుతాయి. మళ్ళీ వంట దానికి ఇబ్బంది అవుతుంది. అమ్మ నీవే పడడానికి ఏం లేదు పట్టుకుంటావా వస్తుంది చాలు. ఎలాంటి దుష్టగ్రహాలు కూడా వెంటనే పోవాలి. ఇంటున్నావా ఉప్పలి మత్స్యమా నీ దీవెన తోటి లోకామంతులు గుర్తున్నాయి. ఇది మాత్రం అవతలకి ఎదగాలి, మళ్ళీ నా చేతులకే రావాలి. అల్లి ఉప్పలి అమ్మ జమదగిన మామని పరశురామయ్య ముక్కోటి దేవతల సాక్షి మూల విరాట్ కాలి వాంగాలు ఉత్తున్న కాలు గురభయం కలిసి శ్యామ మళ్ళీ మూతుల కన్నా మాయ విరాటి 12 కుండల కళ్ళ కొన్ని సారాయి దొప్పలు దూరణాలు పేదలు జంజరాలు ఈ యొక్క దండగా చదివిన ముక్కోటి దేవతల సాక్షి మూల విరాడి ఆ యొక్క ఈ యొక్క చల్లని జీవనతోటి పరశురామ జీవనతోటి ఆ యొక్క సంతాన ప్రాప్తి రస్తు తదాస్తు ఓం శ్రీం పడ్డ మాష్యం ఆరోగ్యం దాస్తు నమస్కారం. గుర్తున్నా అంటున్నావా దెబ్బగా ఇప్పుడు తీసిన వీడియో మొత్తం మళ్ళీ కొడుకు కూడా మన వీడియో చూడాలా అంటున్నావా. అప్పటి వరకు వాళ్ళ సంతాన ప్రాప్తి కలగాలి. ఈ యొక్క జీవనతోటి నీ రోగాల గుర్తున్నా దెబ్బ తాగొద్దు. ఇలాంటి గర్భదోషం ఉన్నా కూడా వెంటనే తొలగిపోవాలి. ముసలామ ఏదో పడాలి ఉడుతుంది పట్టుకో మరి పట్టుకో గట్టిగా ఉండాలి. అన్నం పెట్టుకోవాలి. ఉప్పలి మధ్య దేవుని సంతానం కాదు. మీరేంది అనుభవి సారీ అందరు మరి మూడు భూత పిల్ల పిచ్చాలు వెంటనే పోవాలి. ఈ లోకల్ కొంత గుర్తున్నా దెబ్బ తాగొద్దు. చాలు పట్టుకోవా పట్టుకో ఐదు మరి పరశురామ ఉంది విగ్రహారాలు విగ్రహారాలు కళ్యాణం చేసి ఇప్పటి మధ్య మధ్య తోడి వాళ్ళ కూడా వస్తుందిగా మూత పెట్టి పిచ్చాచి గ్రహాలు వెంటనే పోవాలి. నొప్పు రోగాలు కీడపు కాళ్ళపు నడుపు ఏదైనా ఉండాలిగా నీ రోగం గుర్తున్నా అన్ని మొత్తం చిక్కునే మరి నిమ్మకాయ తీసేది మొగలు తీయాలి. కొంచెం దండం పెట్టి లేవమ్మా ఇంకా అందరూ అంటే కొబ్బరికాయలు ప్లేస్ కొట్టాలంటే అటు ఇచ్చి కృష్ణ
తీసిస్తాను అవి కూడా బుర్ర చెప్పుకుంటున్నాయి కదా కొట్టు ఎవరైనా కొట్టు. ఇంకో కొబ్బరి తీసుకున్నా ఎవరు గ్లాస్ కొట్టండి అందుకని పడుతుంది ఇప్పుడు ఓ పావుగంట పడుతుంది ఓ పావుగంట పడుతుంది అది 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 కాయలు ఇట్లా పట్టుకుంటే అది చెయ్యి గ్యాప్ ఉంది ఫ్రీగా లేదు. చాయ్ తాగే ఎన్ని చాలా మొత్తం 11 లాభం ఇప్పుడు లాభం ఎప్పటికీ లాభం ఎప్పటికి లాభమే ఉండాలను లాభం ఎప్పటికీ లాభమే గట్టి లేకపోతే ఒక రెండు అను 2 అని గట్టిగా 3 4 5 ఇట్లా ఇట్లా దగ్గర అనుకో కదా అట్లా అనుకో 7 ఓకే ఇంకా ఉన్నాయి కదా ఓహో అవేనా మన దంచి లాభం 2 3 జాలే 4 5 ఉన్నది ఎగ ఏం కాదు కదా అక్క దానికి నింపుతుంది మరి అగోది అవునా మన చేతిలోనే ఉంటది అట్లా 2 ఇది లాస్ట్ లో చూస్తారు ఇది ఇప్పుడు చూస్తారు అది వస్తుంది ఒకటి వస్తుంది అక్క 4 వస్తాయి చూడు లాభం ఎక్కువ ఉంది మాకు అది మసీదు నమస్తే 4 ఇప్పుడు తింటారు ఇంకా అన్ని చికెన్ మటన్ అన్ని తింటారు 4 ఎగస్ట్ వచ్చినాయి 5 తాగిదు తినకుండా ఉండాలా నైట్ పూట అంటే పొద్దుకులా అంటే మార్నింగ్ అదే అదే చెప్పలేదు తెలియదు కదా అవును తినలేదు దాని తీసుకోవాలి అందరు సౌండ్ కట్టేది తీసుకొని నోట్లో పోయి డైరెక్ట్ గా వాళ్ళకి అవి నోట్లో పోయినాయి
అమ్మవారికి పెట్టింది అక్క. వీళ్ళైతే దీన్ని ఒక వెయ్యి ఏదో వెరైటీ అమ్మవారు చాలా అందంగా ఉంది. సలిమంట పెట్టుకున్నా చిన్నారులు. మీరు నిద్రపోకుండా ఉండడానికి అసలు నిద్ర చెడగొట్టుకున్నారు. ఇది అమ్మవారికి పెళ్లి అంటండి. ఇప్పుడైతే యాటకు వస్తారంటండి. సో ఇది మనం చూడలేం కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోవాలి. నీకు ఆ బాధ్యత. నోట్ల నీళ్ళు వేయరా పోస్తారు. పోయేది అయితే కొయ్యరు. నిలకడియాలి. అమ్మవారికి అయితే కళ్యాణం చేసేసారు కదా. సో కళ్యాణం చేసేసరికైతే ఆ ముగ్గు వేసారుగా, అక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి ముందైతే యాటను కోస్తారనమాట. కోసి బలి చల్లుతారు కదా. సో ఇంటి చుట్టూ బలి చల్లాక అందరైతే మళ్ళీ పాలోల వరకు అయితే అందరూ మళ్ళీ తల స్నానాలు చేస్తారు. చేసేసాక ఇంకా మార్నింగ్ మొత్తం పూజ, ఇంకా అందరిని పిలిచేస్తే మార్నింగ్ భోజనాలు పెడతారు అనమాట. సో ఇప్పుడైతే బలి జల్లేసి గుమ్మడికాయ తీసి డిష్ అయితే తీసేస్తారు. చూసేద్దాం. వాళ్ళైతే యాటను కోసి బలి చల్లేటప్పుడు అయితే ఇలా డ్రెస్ అయితే మార్చుకుంటారు. శారీ అయితే కట్టుకొని ఇలా చేశారు. ఇంకా యాట యొక్క పేగులు ఇంకా అవి ఉంటాయి కదా లంగ్స్, అవి అయితే నోటితో పట్టుకొని అయితే ఇంకా అలా డాన్స్ వేశారు. అదైతే నేను తీయలేదు, అంటే కొంచెం చాలా భయంకరంగా ఉందని. సో అలా చేశారనమాట. అవి చేసేటప్పుడు అక్కడ లేము అసలు చూడడానికి. అలా మొత్తం వాళ్ళైతే బ్లడ్ తోటైతే అక్కడక్కడ అచ్చులు వేసి అలా బలి చల్లేశారు. అవి చల్లాకైతే స్నానాలు చేస్తారు అందరూ. ఇప్పుడైతే ఇలా పట్టుకొని అదే ఇలా చేశారు కదా, అదైతే పోల్దారం అండి. పెళ్లిళ్ళ వేశారు కదా పోల్దారము. సో ఫస్ట్ ఇట అలాగే చేశారు.
సో ఇప్పుడు గిట పోల్దారం కుండలకు అమ్మవారి చుట్టూ పెట్టి కట్టారు కదా, అది పోల్దారం అన్నమాట. ఆ పోల్దారాన్ని మళ్ళీ గుడి మీద అయితే వేశారు. మళ్ళీ దాన్ని ఏం చేశారో తెలియదు కానీ అదైతే పోల్దారాన్ని తీసుకుపోయి గుడి మీద అయితే పెట్టారు. ఇంకా అవన్నీ ఇప్పుడు త్రిశూలం ఇంకా అవన్నీ అమ్మవారి వస్తువులు, అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని పాలోల వరకు అయితే ఆ గుడి చుట్టూ తిరిగి ఇంకా అమ్మవారిని అయితే లోపల పెట్టేశారు. ఇలా చేశారు వీళ్ళైతే మొత్తానికి. సో ఇదనమాట ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ మైలపోలు తీసి పెళ్లి చేశాక మళ్ళీ బలి ఇచ్చి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక అమ్మవారి వస్తువుల్ని తీసుకొని ఆ గుడి చుట్టూ తిరిగి అమ్మవారిని అయితే లోపల పెట్టి పూర్తి చేశారనమాట. ఇలా జరిగింది. సో అందరం స్నానాలు చేసి అయితే మళ్ళీ రోజుకైతే రెడీ అయిపోయాము. ఇంకా అలా ఉందనమాట. ఇది పట్టు గాలి చిన్న పిల్లలు పంపిస్తారు మా అక్క కొడుకు వచ్చి మా చెల్లి కొడుకు వచ్చి మా తమ్ముడు ఇద్దరు భార్య పంపిస్తున్నాను. చాలా మనుషులు నేను ఇచ్చా పంచాలి అదేగా చాలా రోజులు నేను ఇచ్చా ఫలితాలు ఇద్దరికి ఎవరు లేదు. అన్ని ముందు కల్లా చెప్పి సంతానం కలగాలి ఇంకా మళ్ళీ కళ్యాణం కూర్చుంటాం మాట్లాడాలి. పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. సో మాకైతే ఇంకా పిల్లలు కాలేదని అయితే అయ్యగారు అయితే ఆశీర్వదిస్తున్నారు. పనులు అయితే పెట్టి ఇంకా మంచి జరుగుతుంది, మీరు తినండి, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా పూజ చేసుకోండి అని చెప్పారు. సో మేము గిట్ట చాలా బాగా అనిపించింది. అయ్యగారి గిట్ట దక్షిణ పెట్టి కాలు మొక్కేసాము. సో ఇవాళకైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ రోజు అయితే జనాలు అందరూ వస్తారు. సో అప్పుడైతే కలుద్దాం. ఓకే,
సో మార్నింగ్ అయితే మేము అందరం రెడీ అయితే వచ్చేసాం అనమాట. అక్కడనే ఇంకా వెళ్ళి ఇంటికి పక్కనే అనమాట అందరం. సో వెళ్ళి అయితే రెడీ అయితే వచ్చేసాం. చాలా మంది జనాలు అయితే మార్నింగ్ తినడానికి అయితే వస్తారు. పూజకు మాత్రం నైట్ మాత్రం ఓన్లీ పాలోళ్ళు మాత్రమే ఉంటారు. కూతుర్లు గిట్ట ఉండొచ్చు కానీ పాలోళ్ళు అయితే కంపల్సరీ అయితే ఉంటారు అనమాట. సో అందరైతే వచ్చి భోజనాలు చేశారు. సో ఇదనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది కదా, మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి కామెంట్ లో. సో ఇప్పుడైతే అందరూ వచ్చేసి భోజనాలు అయితే చేసేద్దాం. అంతేగా, నువ్వంటే మినిమం ఉంటుంది మరి. మేము చేయం, నాకైతే బియ్యాన్ని తెలుసు. బియ్యం నేను తీసుకుంటా, మీరు ఫోటోలు. సో భోజనాలకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. పండగ అనేది మెయిన్ సండే చేశారు. సండే ముందు రోజు శనివారం రోజు నైట్ అయితే పూజ అంతా జరిగిపోతుంది. సో సండే రోజు అయితే అందరిని పిలిచి అయితే భోజనాలు పెట్టేశారు అనమాట. భోజనాలు పెట్టాక ఇవి తిన్న వస్తువులు ఇవన్నీ మాత్రం నిన్న తీశారు కదా గుంత, అందులో అయితే వేసేస్తారు. బయటికి అయితే ఏది వెళ్ళొద్దు. సో ఇది పండగ చేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. సో ఇదే అనమాట పూజ అయితే ఇలా జరిగింది. వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.